హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నిమ్మకాయ ఊరగాయతో రోటి పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: నిమ్మకాయ ఊరగాయ, ఎండుమిరపకాయలు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 స్పూను, ఉప్పు తగినంత, ఇంగువ. ఇక ఎండుమిరపకాయలని ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలండి మొదట. ఎందుకంటే కాయలు వేయించినప్పుడు లోపల విత్తనాలు వేగవు, అందుకని ఇలా ముక్కలు చేసుకుంటే మనకి లోపల విత్తనాలు కూడా బాగా వేగుతాయి. ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. పాన్ వేడయ్యాక కొద్దిగా నూనె తీసుకుందాము. మనం ముక్కలు చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలని అందులో వేసి వేయించుకుందాము దోరగా. చూడండి, ఇప్పుడు మిరపకాయ విత్తనాలు కూడా మనకి వేగుతున్నాయి. సో ఆ కలర్ వచ్చే వరకు మరీ ఎక్కువ మాడకుండా తీసి పెట్టుకోవాలి. తర్వాత తిరగమాత వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఈలోపు మనం మిరపకాయలని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఆవాలు కొంచెం చిటపట వేగుతుండేప్పుడు మెంతులు వేసుకోవాలి. బాగా వేగాక మెంతులు వేసుకుంటే, ముందుగా మెంతులు వేసుకుంటే ఎక్కువ మాడిపోయి చేదు వస్తుందండి. అందుకని కొంచెం ఆవాలు వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. తర్వాత ఇంగు వేసుకోవాలి. అంతే అండి, మనం పచ్చడి దంచుకోవడానికి కావలసినవన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దంచుకుందాం. ముందుగా మిరపకాయలు, మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. మిక్సీలో వేసుకుంటే బాగా నలగదండి. ఎప్పుడు కూడాను రోట్లో వేసుకుంటే దంచినప్పుడు ఆ విత్తనము, తొడిమలు అన్నీ మొత్తం బాగా నలుగుతాయి. అదే మిక్సీలో వేసుకుంటే కట్ అయిపోయి రుచి ఉండదు అన్నమాట మనకి. అందుకని రోటి పచ్చళ్ళు అంత రుచిగా ఉంటాయి మనకి. దంచుకున్న తర్వాత బాగా మెదగనివ్వండి. చూడండి, ఎలా దంచుకుంటే బాగా మెదుగుతుంది. ముందుగా తిరగమాత ఎప్పుడు వేసుకోకూడదండి. ఫస్ట్ మిరపకాయలు కనుక దంచుకుంటే ఈజీగా మెదుగుతుంది మనకి. మిరపకాయలు బాగా మెదుగుతాయి. అదే ముందు ఆ తిరగమాత కనుక వేసుకొని దంచుకుంటే ఆయిల్ అంతా ఉంటుంది కాబట్టి ఈ మిరపకాయలు సరిగా మెదగు, అంటే తొందరగా మెదగవు అన్నమాట. ఎక్కువ టైం తీసుకుంటుంది దంచేటప్పుడు. సో ఇప్పుడు తిరగమాత తీసుకున్నాము. నీట్గా స్పూన్తో అంతా తీసుకొని దంచుకోవాలండి. బాగా మెదిగిన తర్వాత మిరప్పొడి కూడా దాంట్లో వేసుకొని ఒకసారి బాగా కలిపి
ఇక్కడ చుట్టుపక్కల అంచులు ఇరుక్కొని ఉంటుంది కదండి, అవంతా ఒక దగ్గరికి నెట్టుకొని నీట్గా దంచుకోవాలి. ఇప్పుడు బాగా మెదిగింది కదండి. ఇప్పుడు మన ఊరగాయ ఉంది కదా, నిమ్మకాయ ఊరగాయ, అది రోట్లో వేసుకొని నీట్గా చక్కగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇదంతా అవసరం లేదండి, ఎందుకంటే ఈ ఊరగాయ ఆల్రెడీ మనకి బాగా ఊరుంటుంది, బద్ద బాగా మెత్తబడిపోయి ఉంటుంది. సో దంచినప్పుడు మరి ఎక్కువ పేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చేత్తో కలుపుకున్నా స్పూన్తో కలుపుకున్నా సరిపోతుంది. లేదు కొత్తగా ఆవకాయ కనుక, కొత్తగా ఊరగాయ కనుక పెట్టుంటే కొంచెం ఆ బద్దలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అప్పుడు కావాలంటే కొంచెం లైట్గా దంచుకోవచ్చు. బాగా ఊరిన ఆవకాయ ఊరగాయ అయితే మాత్రం మనం ఎక్కువ దంచవసరం లేదండి, జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా కూడా ఊరగాయలో మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉంటాం మనం. సో అలాంటప్పుడు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ ఎక్కువ ఉప్పు వేసుకుంటే, కాబట్టి చూసుకుని మనకు అవసరం అనుకుంటే కొద్దిగా సాల్ట్ కలుపుకోవచ్చు. చూడండి, కొంచెం సాల్ట్ మీరు చూసుకొని, మీరు ఎంత కొందరు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, పచ్చడి అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడిగా అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినొచ్చు, పొంగలికి నంచుకోవడానికి బాగుంటుంది, మజ్జిగన్నంలో నంచుకోవచ్చు. చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా అయిపోతుంది పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి పచ్చడి.